Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ సాయంకాల వేళలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇక సాయంకాల వేళలో మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాను. రండి, మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి, మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడవు నాయనా, స్తోత్రం నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు నాయనా. ప్రభా, మేము బలహీనులమని, అయోగ్యులమని, అపాత్రులమని మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం నాయనా. తండ్రి, మాకు ఏమాత్రం కూడా అర్హత లేదు ప్రభా, కానీ కేవలం నీ యొక్క కృపను బట్టి నాయనా మాకు అర్హతని ఇస్తూ ఉన్నావు నాయనా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీ యొక్క కృపలో నాయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం, ఆరాధన చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, నీ రక్తముతో మమ్మల్ని మరొక్కసారి కడగండి నాయన. మీ రక్షణ భాగ్యం మాకు అందించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అయా, నీవే మాకు ఆధారము, మా ఆశ్రయం, మా దుర్గము, మా కోట, నమ్ముకొను దేవుడని ప్రభా నీ గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, దిగిరండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి నాయన. హల్లెలూయా. రబర శందరి కలబర శకరబర. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రభా, ఈ సాయంకాల వేళలో నాయన మాతో మాట్లాడండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మీ స్వరం వినడానికి నాయన మేము సిద్ధంగా ఉన్నాం. మా తల నుంచి అరికాళ్ళ వరకు మీ రక్తముతో అభిషేకించండి నాయన. మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, తండ్రి దేవానికి స్తోత్రం, యేసు రాజానికి స్తోత్రం, త్రియేక దేవానికి స్తోత్రం నాయన. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో
స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా నీకేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నైనా స్తోత్రం నైనా ప్రభా, నీకే మహిమనైనా, నీకే ఘనత, నీకే ఆరాధన తండ్రి. ప్రభా ఈ సాయంకాల వేళలోనైనా యుగ యుగములు పరిపాలిస్తున్నటువంటి దేవుడు ప్రభా, నేను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం నైనా. అయ్యా మేము ఇంకా కొద్ది కాలంలోనైనా నీ సన్నిధికి మేము రాబోతున్నాం నైనా. పరలోకానికి మేము అందరం కూడా, నేను నమ్మిన బిడ్డలందరూ కూడా అయ్యా నీ సన్నిధికి రాబోతున్నారు. ఈ యొక్క అంత్య దినాలలోనైనా, చివరి దినాలలో ఉంటుండగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి నైనా, రాకడకు సిద్ధపరచండి నైనా. అయా ఎంతమంది అయితే ప్రభా ఇంకా ఈ లోకంలో పాపంలో కొట్టుకొని పోతున్నారు నైనా, శాప బంధకాలలో ఉన్నారు, సైతాను సంఖ్యలలో ఉన్నారు, వారిని విడిపించండి నైనా. హల్లెలూయా. యేసునామములో వారి బంధకాలు తెగిపోవునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తములోనైనా వారికి ఉన్న సంఖ్యలన్నీ కూడా తెంచివేయబడను గాక నైనా. ఇంతవరకు తండ్రి మేము ఎంతమంది అయితే సువార్త ప్రకటించామో, ఎంతమంది అయితే మా ద్వారా సువార్త విన్నారు నైనా, ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళు ఎక్కడున్నా సరే సజీవంగా ఉన్నట్లయితే, ఇంకా వారి భూమి మీద ఉన్నట్లయితే వారికి రక్షణ కలుగునుగాకనైనా. వారు ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ప్రభా వారిని మార్చండి ప్రభా. ఇంకా మరి దేవుని బిడ్డలుగా అయా మార్చబడి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారేమో, పాప జీవితంలో ఉన్నారేమో, వారిని మార్చండి నైనా యేసయ్య. అయా మరి సేవకు పిలుపు పొందుకున్నటువంటి బిడ్డలోనైనా ఆ పిలుపులో ముందుకు సాగడానికి సహాయం చేయండి నైనా. భయపడకుండా తండ్రి ఇదిగో ప్రభా నీ రాజ్యం కట్టడానికి నేను ఆత్మల రక్షణ కోసం ముందుకు వెళ్ళడానికి, పాటు పడడానికి నేను సహాయం చేయండి తండ్రి. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు ఈ భూలోకంలో నెరవేరునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రీకలబశందరి కలబరబరబరశందరి కర ప్రభా ఈ సమయంలో ఎంతమంది అయితే మరి సేవకులు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను నేను. దైవజనులందరినీ దీవించండి నేను ప్రభా. ప్రతి ఒక్క ఫాదర్ని, సిస్టర్ని, బ్రదర్స్ని, సిస్టర్స్ని ప్రభా, పాస్టర్స్ని, అమ్మగారులని ప్రభా నీకు సమర్పిస్తున్నాను నైనా. యేసు నామములోనైనా వారిని గొప్పగా అభిషేకించి వాడుకోండి నైనా. వారు ఎక్కడున్నా సరే ప్రభా, దైవజనులు ప్రభా ఇంకా గొప్పగా నీ సువార్త పరిచర్య చేయాలి నైనా. అయా మీ రాజ్యం రావాలి, మీ చిత్తం జరగాలి నైనా. వారి ద్వారా అయా కొండ కోనల్లో ప్రభా నీ సువార్తనైనా ప్రకటించబడాలి నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రైజ్ యూ లార్డ్. యేసునామములో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నాయన, స్వస్థత కలుగునుగాక. అయా అనారోగ్య పరిస్థితిలోనైనా పడకలో ఉన్న బిడ్డల్ని లేపమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నీ సేవకులకు మంచి ఆరోగ్యం ఏంటి నాయన. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభా. ఈ కొద్ది కాలంలో అయా మరి చివరి కాలంలో నీ పని చేయడానికి ప్రభా బిడ్డల్ని ఎన్నుకోండి నాయన ప్రభా. అయా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయా పంపించండి నైనా, పని చేయడానికి నైనా, అయా పంటను కోయడానికి నైనా నీ కోత వారిని ప్రభా, సేవకులను పంపించండి. యవనస్తుల్ని ఎన్నుకోండి నైనా ప్రభా, బలంగా శక్తితో ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ప్రభా. నీ రాజ్యం రావాలి నైనా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రీ బాబా బర శిఖర బర బరబా ఒరి కలబరందరి కలబరశందరి కలబల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. అవును తండ్రి, అయా నీ పనివారిని పంపించండి నైనా కోత కోయడానికి ప్రభా. అయా ఎటు చూసిన ఎంతోమంది ఆత్మలు నైనా, నశించిపోయే ఆత్మలు తండ్రి. అయా వారికి రక్షణ దయచేయండి ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, అయా మీరు వాళ్ళతో మాట్లాడండి నాయన, అభిషేకించండి నాయన. స్తోత్రం స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశము, మనం యాక్చువల్గా దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాము. కానీ ఈరోజు దేవుడు నాకు రక్షణ గురించి, రక్షణ సువార్తను ఆయన ప్రకటించమని నాకు ప్రేరేపించారు. కాబట్టి
రక్షణ సువార్తను మరి చెప్పాలని నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎంతో పాపంలో జీవిస్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు ఈ లోకంలో మరి ఆయన ఎందుకు వచ్చాడు? వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్? ఈ లోకానికి, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అయితే ఈ లోకంలో మరి పరిశుద్ధులు కూడా ఉన్నారా? పాపులు అంటే పాపులు కొంతమంది ఉన్నారు, పరిశుద్ధులు కొంతమంది ఉన్నారా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎందుకంటే ఆదాము పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది. వాళ్ళ ద్వారా పుట్టినటువంటి సంతానము మనలోనికి కూడా, మన DNA కూడా పాపంగా మార్చబడింది. మన రక్తం కూడా పాపంగా మారిపోయింది. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పాపాత్ములే. ఎవరైనా నేను చాలా మంచివాడిని, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఏ హాని చేయలేదు, నేను చాలా దాన ధర్మాలు చేశాను, నేను మేలు చేశాను అంటే అయినా కూడా మనలో ఉన్నటువంటి ఒక నేచర్, పాప స్వభావం అనేది ఉంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా మన స్వభావము పాప స్వభావం. సో ఈ పాపంతో, మన ఆత్మ పాపంతో ఉంది కాబట్టి మనం పరలోకానికి వెళ్ళలేం. సో మనం పరలోకానికి వెళ్ళాలంటే మన ఆత్మలో ఉన్న పాపం కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, మన రక్తం పరిశుద్ధపరచబడాలి. సో ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే మానవుడు శరీరంలో పాపం చేశాడు కాబట్టి ఈ శరీరంలోనే శిక్ష అనుభవించాలి, ఈ శరీరంలోనే దేవునికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. సో దేవుడు పాపానికి వచ్చే శిక్ష, పాపం యొక్క వేతనం మరణం అని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ మరణిస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. మన వయసు దాదాపు ఒక స్టార్టింగ్లో అయితే 1000 సంవత్సరాల దాకా జీవించేవాళ్ళు. కానీ తర్వాత దేవుడు ఆయుష్ తగ్గించేశాడు, 120 సంవత్సరాలు ఇచ్చారు. కొంతమంది 150, 170 వరకు కూడా బ్రతికారు, కానీ మ్యాక్సిమం 120. కానీ ఇప్పుడు 120 ఎవరు బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఇంకా ఆయుష్ తగ్గిపోయింది, 70 లేదా 80 వరకు జీవిస్తున్నారు. ఎక్కడో చాలా తక్కువ 90, 100, కొన్ని కంట్రీస్లో 100 వరకు జీవిస్తున్నారు. అంటే వాళ్ళ వాతావరణము, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. కానీ మన కంట్రీలో అయితే చాలా తక్కువే. సో మనకున్న ఈ లైఫ్ టైంలో మన రక్తము పరిశుద్ధం కావాలి, మన ఆత్మ పరిశుద్ధం కావాలి. అప్పుడే ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. వీళ్ళరా, మనం ఈ లోకంలో ఇంత జీవితం జీవించి పరలోకానికి వెళ్ళకపోతే మన జీవితం వ్యర్థం. ఈ లోకంలో ఎవరైనా సరే, హైందవులైనా, ముస్లిమ్స్ అయినా, సిక్కులైనా, ఎన్ని మతాల వాళ్ళైనా, అందరి ఆశ ఏంటంటే మోక్షం చేరాలి, పరలోకం చేరాలి అనే ఆశ ఉంది. అయితే ఈ మోక్షానికి వెళ్ళే మార్గం ఒకటే ఒక మార్గం, అది యేసయ్య మార్గం. అందుకే యేసుప్రభు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవన. యోహాను సువార్త 14:6 మనం చూస్తున్నాం. నేనే మార్గం అన్నాడు యేసయ్య. ఎందుకంటే యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, అంటే దేవుడే. అయితే చాలామందికి డౌట్ ఉంది, దేవుడు అన్నాక మీరు తండ్రి దేవుడు అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు, ముగ్గురు దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారని. కొంతమంది క్రైస్తవులకు కూడా ఇది అర్థం కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసే దేవుడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. కానీ వారు 3 వ్యక్తులుగా పనిచేస్తున్నారు. తండ్రి సింహాసనంలో ఉంటాడు, సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ఆయన ఎవ్వరు కూడా చేరుకోలేదు. కానీ ఆయనలో ఉన్న రెండవ భాగం, రెండవ వ్యక్తి యేసు ప్రభు. ఆయనను మాత్రమే దేవదూతలు చూడగలిగారు. మరి ఆ మహిమ నుంచి ఇంకా మహిమ తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు యేసయ్య శారీరకంగా. అప్పుడు మనుషులు చూడగలిగారు. మామూలు మనిషిగా ఆయన పుట్టాడు. కానీ తర్వాత మళ్ళీ ఆయన మరణం జయించి మరి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. మహిమతో పరలోకానికి వెళ్ళారు, మహిమా శరీరంతో. ఆ తర్వాత
యేసుప్రభు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు? పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించారు. అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాలేడు. సో ఆయన వెళ్ళి మూడో వ్యక్తి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు ఈ భూమి మీద మనలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎవరైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రియులారా మరి మనం పరలోకానికి వెళ్ళలేము. పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మతో మన సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినాలి. అంటే పరిశుద్ధాత్మ స్వరం యేసయ్య స్వరం, పరలోక తండ్రి స్వరం. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే యేసయ్య మనలో ఉన్నట్టే, తండ్రి దేవుడు కూడా మనలో ఉన్నట్టే. యేసయ్య అందుకే అన్నాడు, నన్ను ఇంతకాలం చూస్తున్నావు, నువ్వు గుర్తుపట్టలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అని తన శిష్యులతో ఆయన చెప్పాడు. సో ప్రియులారా, యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనందరి పాపాలకు వచ్చే శిక్ష ఆయన భరించుకున్నాడు. మనం గతంలో చేసినవి, ప్రస్తుతం చేస్తున్నవి, ఇంకా చేయబోతున్నవి, గత కాలంలో మనుషులు చేసినవి, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, ఇంకా ఫ్యూచర్లో పుట్టి చేయబోతున్న అందరి పాపాల కోసం ఒకేసారి ఆయన బలి అయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన బలి అయ్యి మరి శిక్షను అనుభవించి ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆయన మరణించి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు. సజీవుడిగా లేచాడు. 40 రోజులు ఈ భూమి మీద ఆయన తిరిగాడు. ఎక్కడైతే నరకం ఉందో భూమి కింద పాతాళం, అక్కడ ఆ యొక్క చెరలో ఉన్నటువంటి మరి పూర్వకాలంలో మరణించిన భక్తులందరినీ ఆయన చెరగా తీసుకొని పరలోకానికి తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టారు. ఇప్పుడు మరణించిన ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి? 3వ ఆకాశంలో, పరదైసులో ఉంటున్నాయి. వాళ్ళు అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సో మన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రభుని నమ్మిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో, పరదైసులో ఉన్నారు. అంటే పరలోకానికి పరదైస్కి ఎంతో డిఫరెన్స్ ఉండదు, దగ్గరలోనే ఉంటారు. పరలోకం కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంకా వాళ్ళు పరలోకంలో ఎంటర్ కాలేరు, ఎందుకంటే వాళ్ళు ఆత్మగా ఉన్నారు. వాళ్ళ శరీరం ఈ భూమి మీద ఉంది. ఈ యేసు ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వస్తాడో, మనం ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మన శరీరాలు, ఒకవేళ మన సజీవంగా ఉన్నాం, ప్రభు ఇలాగే వచ్చారనుకోండి, ఇలాగే మహిమా శరీరంగా మార్చబడి వెళ్ళిపోతాం బ్రతికి ఉన్నట్లయితే. లేదా చనిపోయి ఉన్నట్లయితే, భూమిలో పాతబెట్టబడి ఉన్నట్లయితే ఆ శరీరాలు సజీవంగా లేపబడి మహిమా శరీరాలు తొడుక్కొని మళ్ళీ వాళ్ళ ఆత్మ ఈ యొక్క బాడీలోకి వచ్చి వాళ్ళు కూడా లేపబడి అప్పుడు ప్రభుని అందరూ ఎదుర్కొంటారు. అది మరి ఎత్తబడడం, సంఘం ఎత్తబడడం అంటారు. ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. ఇప్పుడు ఈ ర్యాప్చర్ కోసమే మనం ఎదురు చూస్తున్నాం. మహాశ్రమల కాలానికి ముందు ఈ యొక్క ర్యాప్చర్ అనేది జరుగుతుంది. సంఘం ఎత్తబడడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎలా ఎత్తబడుతుంది అనేది మనకి తెలియదు, టైం తెలియదు మనకి. కానీ సూచనలు ఇచ్చాడు ప్రభు, అవే మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో. అయితే ప్రభువు రాకడకు మనం ఎత్తబడాలి అంటే పిల్లరా, మరి మనందరం రక్షణ పొందిన వాళ్ళుగా ఉండాలి. ఈరోజు మనం యేసునామంలో ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు. యేసయ్యను తండ్రిగా, దేవుడిగా అంగీకరించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. కానీ మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కొంతమంది యేసు ప్రభుని అంగీకరించట్లేదు, అసలు దేవుడిగా అంగీకరించట్లేదు. మరి వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు కూడా ఆ పరలోకంలో ఎత్తబడాలి అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. సో ఈరోజు మనం చూస్తున్న ఈ స్టోరీలో లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. ఆ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు. ఆ ఊరి పేరు ఏంటంటే ఎరికో అనే పట్టణంలోకి యేసయ్య వస్తున్నాడు. సో ఆ ఊరిలో చాలా పాపాలు చేసి అతను ఎంతో అన్యాయం చేసి డబ్బు సంపాదించేటువంటి ఒక వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తి. యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఆయన ఎవరు, అసలు
ఎందుకంటే ఈయన మరి చాలా అద్భుతాలు చేస్తున్నాడు, చాలా స్వస్థతలు చేస్తున్నాడు, ఎంతోమంది జీవితాలను మారుస్తున్నాడు అని ఆయన విన్నాడు. కాబట్టి ఆయన చూడాలనుకున్నప్పుడు పిల్లరా మరి అక్కడ చాలా జన సమూహం భయంకరంగా ఉన్నారు. యేసు ప్రభు కనిపించట్లేదు. సో ఆయన నిరాశపడ్డా, నిరుత్సాహపడ్డా, వద్దులే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఇంకా ఈరోజు నేను చూడలేనులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం వస్తే నేను చూస్తాను అనుకున్నాడా? లేదు, ఈరోజు మా ఊరికి వచ్చాడు యేసు ప్రభు. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో, ఈ అవకాశం నాకు వస్తుందో రాదో. చూడండి ప్రియులారా, రక్షణ అనేది దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చిన టైంలోనే మనం పొందుకోవాలి, విశ్వసించాలి. నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు, నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రభు గురించి చెప్పారు, సువార్త ప్రకటిస్తున్నారు, వెంటనే నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే మళ్ళీ నీకు అట్లాంటి అవకాశం వస్తుందో లేదో, అలాంటి సువార్థికులు నీ దగ్గరికి వస్తారో లేదా, అది వినడానికి నువ్వు బ్రతికి ఉంటావా లేదా, రేపు నీకు గ్యారంటీ ఉందా, నీ లైఫ్కి రేపు గ్యారంటీ ఉందా, ఖచ్చితంగా రేపు నేను బ్రతుకుతానని ఎవరైనా చెప్పగలరా? అఫ్కోర్స్ దేవుడు మనకి ఆయుష్ ఎంత ఇచ్చాడో ఆ ఆయుష్ తప్పకుండా సంపూర్తిగా ఇస్తాడు. కానీ అది ఎప్పుడు, మన ఆయుష్ ఎప్పుడు ముగుస్తుంది మనకు తెలుసా? తెలియదు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పగలం, నేను నెక్స్ట్ ఇయర్ చూస్తాను లేదా ఇంకో 2 years తర్వాత చూస్తాను. కొంతమంది యేసయ్యని నమ్ముకోవడానికి చాలా ఆలోచిస్తారు. అమ్మో మేము పేరు మార్చుకోవాలా, మా బంధువులను వదులుకోవాలా, మా స్నేహితులను వదులుకోవాలా, నేను ఇంకా ఏం మార్చుకోవాలి. నిన్నటి రోజు నేను ఒక అమ్మమ్మకి యేసయ్య గురించి చెప్తా ఉన్నాను. ఆమె అంటుంది, ఇంకా మాకు వద్దమ్మా, ఇక నేను చాలా ముసల్దాన్ని అయిపోయాను, నాకు ఇక వద్దు. మా చుట్టాలలో చాలామంది వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, కానీ ఇక నాకు వద్దులే, అవన్నీ చేయాలంటే ఇప్పుడు నేను చాలా ఏమేమో చేయాలి, అవన్నీ నేను చేయలేను అని చెప్తాను. నేను అయినా కూడా అమ్మమ్మతో, అమ్మమ్మ నువ్వేం చేయాల్సిన పని లేదు, యేసు ప్రభు మన పాపాలను కడుగుతాడు, మన శాపాలను ఆయన కొట్టేస్తాడు, మనం పరలోకం వెళ్ళాలంటే మరి యేసు రక్తం ద్వారానే ఇది సాధ్యం అమ్మమ్మ అని ఆమెకి చాలా మెల్లగా క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె చాలా పెద్ద ఆవిడ, ఇంకా ఆమె ఎప్పుడు ఆమె టైం అయిపోతుందో మనకు తెలీదు. బట్ ఆమెకి సువార్త చెప్పే అవకాశం నాకు దొరికింది. ఆమెకి నేను మెల్లగా చెప్పాను, నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడే యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ మనసులోనికి ఆహ్వానించు, నువ్వేం మార్చుకోవాల్సిన పని లేదు, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు అని నేను చెప్పడం జరిగింది ప్రియులారా. మరి నిన్నటి రోజు అమ్మమ్మ ప్రార్థనలో కూడా పాల్గొంది, ప్రార్థన కూడా చేయించుకుంది. కానీ మరి ఆమె కనీసం ఆమె యాక్సెప్ట్ చేసింది యేసుప్రభు అంటే. మరి ఆ వయసులో ఆమెకి ఏం అర్థమవుతుందో, కానీ యేసుప్రభు దేవుడని మాత్రం తెలుసు. పిల్లరా, ఇలాగ చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, మాకెందుకులే ఆ దేవుడు, మా కులం కాదు, మా మతం కాదు, ఎవరో పరాయి దేవుడు అనుకుంటున్నారు. కానీ ఆయన సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఇంతకాలము చాలా సంవత్సరాలుగా అజ్ఞానంలో ఉంటూ దేవుళ్ళు కాని వాటిని, విగ్రహాలను ఆరాధిస్తూ, మనుషులను ఆరాధిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులని, మరి సాతాను శక్తులను ఆరాధిస్తూ అవే దేవుళ్ళని అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. వాళ్ళలో ఒకవేళ నువ్వు కూడా ఉన్నావా? నువ్వు ఆరాధించే దేవుళ్ళని నేను విమర్శించట్లేదు, ఎందుకంటే మీకు తప్పు మీది కాదు. తాత ముత్తాతల నుంచి అలా ఆరాధిస్తూ వస్తున్నారు, ఇంకా అవే దేవుళ్ళు అని అనుకుంటున్నారు. కానీ ఎన్నో తరతరాలుగా ఈ భూమి ఆది నుంచి కూడా సైతానుడు నిజమైన దేవుని వైపు నుండి మళ్ళించి అందరినీ పాపంలో పడేశాడు, విగ్రహారాధనలో పడేశాడు, వ్యభిచారంలో పడేశాడు, మంత్రాలు తంత్రాల్లో పడేశాడు, జీవితాలను నాశనం చేశాడు, ఎన్నో ఆత్మలని నరకానికి వాడు తీసుకెళ్ళడానికి సిద్ధం చేశాడు. కానీ మనల్ని విడిపించడానికే, మనల్ని రక్షించడానికే యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ మన దేశానికి సువార్తను తీసుకొచ్చిన వాళ్ళు, మనకు రక్షణ సువార్తను తీసుకొని రావడానికే, మనకు తెలియచేయడానికే, మనల్ని పరలోకం చేర్చడానికే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, హతసాక్షులయ్యారు, కొట్టబడ్డారు, ఎన్నో నిందలు హింసలు అనుభవిస్తున్నారు. ఎందుకు ఈ యేసుప్రభు కోసం ఎంతోమంది ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నారు? ఎందుకంటే ఇది నిజమైన సత్య మార్గం. ఈ లోకంలో మరణించవచ్చు, కానీ పరలోకంలో వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఇది శాశ్వతంగా, అది ఎప్పటికైనా మనం మరణించాల్సిందే కదా.
ఈ భూమి మీద 50 అయినా 60 70 80 సంవత్సరాలైన తర్వాత మన టైం అయిపోతుంది. మరి ఎప్పటికైనా మరణించాల్సింది. కానీ యేసయ్య లేకుండా మరణిస్తే నరకం. యేసయ్యను కలిగి మరణిస్తే మనకి నిత్య జీవం. ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా. నువ్వు మరి ఇన్ని సంవత్సరాలు ఉండి ఈ యొక్క గొప్ప రక్షణను కోల్పోతే ఇంకా నీ జీవితానికి ఏంటి లాభం? కానీ జక్కయ్య అలా కాదు. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు నేను ఎలా అయినా ప్రభుని చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. చూడండి, మనసు ఉంటే మార్గం దొరుకుతుంది. నీకు పొందుకోవాలనే మనసు ఉండాలి, వినాలి అనే మనసు ఉండాలి, తెలుసుకోవాలనే ఆశ ఉండాలి, మనసు ఉండాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. లోక సూక్తి ఇది. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చదండి, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి, లేకపోతే మా అమ్మాయి పెళ్ళయ్యాక నేను ప్రభు దగ్గరకు వస్తాను, లేకపోతే నేను చివరి వయసులో ముసల్దాన్ని అయినాక ముసలోడిని అయ్యాక వస్తాను, బాధ్యతలన్నీ తీరిన తర్వాత వస్తాను. అప్పటి వరకు నువ్వు ఉంటావా? అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటావా? అప్పుడు మళ్ళీ నీకు ఇలాంటి ఛాన్స్ వస్తుందా? దేవుడు ఈరోజు నీకు ఇచ్చే ఛాన్స్, అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. సో జక్కయ్య ప్రభు కోసం ఆ చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు తిన్నగా జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య త్వరగా దిగిరా అని పైకి చూసి ఆయన పిలిచాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు మీద ఈ మనిషి కూర్చున్నాడని ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. నువ్వు ఎక్కడ ఏ చెట్టు మీద కూర్చున్నావో, ఏ పాపంలో కూర్చున్నావో, ఏ శాపంలో బంధించబడ్డావో, ఏ సమస్యలో నువ్వు చిక్కుకున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఎలాంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావో నీ దేవుడికి ఒక్కడికే తెలుసు. నీ చుట్టూ ఎంతోమంది జనాలు ఉండొచ్చు, బట్ దే డోంట్ నో అబౌట్ యువర్ హార్ట్, దే డోంట్ నో అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి వాళ్ళకి తెలియదు, నీ హృదయం గురించి వాళ్ళకి తెలియదమ్మా, నీ ఆశ గురించి వాళ్ళకి తెలియదు. ఎవరు కూడా నీ ఆశను తీర్చేవాళ్ళు కాదు. యేసు ప్రభు మాత్రమే. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, నీ గురించి ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నీ పేరు తెలుసు. చాలాసార్లు నా ద్వారా ఎంతోమంది పేర్లను దేవుడు పిలిచాడు. ఒకసారి నేను ఇలాగే వాక్యం చెప్తూ ఆరాధన చేస్తూ ఉండగా ప్రభు నాకు చూపిస్తున్నాడు, శాంతి అనే సహోదరి. శాంతి, నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నన్ను కూడా నీ సేవలో వాడుకో, నేను కూడా నీ సేవ చేయాలని అడుగుతున్నావు. దేవుడు నిన్ను తన సేవలో వాడుకోబోతున్నాడని చెప్పినప్పుడు నేను ఆ స్టేజ్ నుంచి కింద దిగి వస్తున్నాను. అప్పుడు ఒక ఆంటీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆంటీ చెప్తా ఉంది, అమ్మ నేనే శాంతిని, నువ్వు చెప్పేటప్పుడు నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా నన్ను కూడా వాడుకోండి, ఇదిగో ఈ సిస్టర్ లాగా నేను కూడా వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి అని నేను అడుగుతున్నాను సిస్టర్. అప్పుడే దేవుని మీ ద్వారా నా పేరు పెట్టి పిలిచారు అని చెప్పినప్పుడు ఆమె కోసం ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆమెకు భాషావరం ఇచ్చాడు. మరి దేవుని అభిషేకంతో ఆమె నింపబడింది. పిల్లారా, దేవుడు చాలా గొప్పగా ఆమెను దీవించాడు. మరి ఇప్పుడు ఆమె సేవ చేస్తూ ఉంది. ఆమె తన భర్త కుటుంబం అంతా కూడా ఎంతోమందిని ప్రభువులోకి నడిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, నిజంగా అలా మరి ఆమె పేరు నాకు తెలియదు, కానీ పేరు పెట్టి దేవుడు పిలిచాడు. ఇలా ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. ఒక బ్రాహ్మణ్ సహోదరి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాక్యం చెప్తూ ఉండేదాన్ని, ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో ప్రార్థన చేసినా నేను అడుగుతాను, ప్రభా ఈ బిడ్డ రక్షణ పొంది ఇతను కూడా ఒక దేవుని సేవకుడు అవ్వాలి, దేవుని సేవలో వాడబడాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సో అలా ఆమెకి 1 year వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగింది. దాని తర్వాత దేవుడు ఆ బిడ్డను ఒక సేవకురాలుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక నక్సలైట్కి సువార్తను మరి చెప్పడం జరిగింది. ప్రభు వాక్యం పంచుకున్నాను. ఆ బిడ్డ కోసం నేను ఎంతో ప్రార్థన చేశాను పిల్లారా. మరి ఆ బిడ్డ రక్షణ పొంది ఈరోజు మరి ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా ఎంతోమంది ఆత్మను రక్షణ పొందుతూ ఉన్నారు. సో ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలామంది ఎన్నో స్వస్థతలు, మరి ఎంతోమంది అన్యులకి సువార్త దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. సో ఇలాంటి సువార్త దేవుడు మీకు ఈరోజు వినిపిస్తూ ఉన్నాడు.
నీవు కూడా యేసు ప్రభుని అంగీకరించాలి. నువ్వు ఒక దేవుని బిడ్డవైతే, క్రైస్తవ బిడ్డవైతే మరి నీవు ఇంకా ఎంతమందికి సువార్తను ప్రకటించకపోతే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. సిస్టర్ సౌజన్యలాగా నేను కూడా సువార్త ప్రకటిస్తాను. నేను ఎప్పటి నుంచి సేవ చేస్తున్నాను మీకు తెలుసా ప్రియులారా? నాకు 16 years నుంచి సేవ చేస్తూ ఉన్నాను. మరి చిన్న వయసు, ఇంటర్ అయిపోయింది, దేవుని సేవ ప్రారంభించాను. ఎంతో అద్భుతంగా ప్రభు నడిపించారు. మరి టీవీలో వాక్యం చెప్పడానికి, మరి ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్లో దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాను. దివ్యవాణి ఛానల్లో కూడా మరి వాక్యం అందించడానికి అనేక గ్రామాలు, మారుమూల గ్రామాలు, ప్రాంతాలు, విలేజెస్లో దేవుడు తీసుకెళ్ళాడు నన్ను. అక్కడ ఎంతో అద్భుతంగా దేవుడు నడిపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నీవు సేవ చేయాలని ఆశ ఉందా? స్టార్ట్ చేయి, ప్రార్థన చేయి. ప్రభా నన్ను కూడా వాడుకో. నేను ఎక్కడ ఎవరికి నీ వాక్యం చెప్పాలి, నీ సువార్త చెప్పాలి. యేసయ్య రక్షకుడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక చిన్న మాట చెప్పడానికి సిగ్గుపడద్దు, వెనుకంజ వేయద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు నా ప్రియమైన సహోదరి సహోదర. ఒకవేళ నువ్వు ఒక అన్య బిడ్డగా ఉన్నట్లయితే, నువ్వు అంటే యేసుప్రభు గురించి నీకేమీ తెలియదు, లేదా ఈ మధ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో యేసుప్రభు గురించి ఒక నెగిటివ్గా, బైబిల్ గురించి ఒక నెగిటివ్గా ఎంతోమంది విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో అవన్నీ తప్పుడు ప్రచారాలు ప్రియులారా. దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను తప్పుడుగా చూపిస్తూ అలా ఎంతోమంది అమాయకులైనటువంటి హైందవ సహోదరులను మనసుని పాడు చేశారు. సో మీరు సత్యం ఏంటి అనేది మీరు తెలుసుకోండి. బైబిల్ చదవండి. మీరు ఫస్ట్ బైబిల్ చదవండి, అలాగే మీ గ్రంథాలు కూడా చదవండి, మీకున్న గ్రంథాలు కూడా. అప్పుడు మీకు తెలుస్తుంది ఏది నిజమైన సత్యమైన మార్గం, ఏది పవిత్రమైన మార్గం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియులారా. ఏదో ఎవరో చెప్పారు గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నానని మీరు నమ్మాల్సిన పని లేదు, కానీ ఆలోచించండి, తెలుసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ మీరు కూడా చదవండి. అప్పుడు మీకు ఓకే నిజమే అనిపిస్తే మీకు మనస్ఫూర్తిగా యేసయ్యను ప్రార్థించాలనిపిస్తే మీరు ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు. యేసయ్య నమ్ముకొని నువ్వు ఉన్న చోట్లోనే, యేసయ్య నా హృదయంలోకి రండి, నేను పాపిని, యేసయ్య నా పాపాల కోసం నువ్వు రక్తం చిందించావు, నేను నమ్ముతున్నాను, యేసయ్య నా పాపాలు కడగండి. నేను నోటితో, కళ్ళతో, నా చెవులతో, నా శరీరంతో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలన్నీ క్షమించండి యేసయ్య అని అడిగితే చాలమ్మా, ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. ఆయన మన హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు, మన ఆత్మని శుద్ధి చేస్తాడు. మన ఆత్మ ఇంకా ముద్ర వేయబడుతుంది పరిశుద్ధాత్మతో. మనం ఎప్పుడు మరణించినా ఇంకా నిశ్చింత, భయం లేదు. మన ఆత్మ తప్పకుండా యేసయ్య దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జక్కయ్య ఎంతో సంతోషంగా దిగి వచ్చాడు. యేసయ్య అన్నాడు, త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తున్నాను. చూసారా, ఆశ గల వాళ్ళ ఇంటికి యేసయ్య వస్తాడు. ఈరోజు నువ్వు ఆశతో ఈ వాక్యం వింటున్నావా? యేసయ్య నా జీవితంలోకి వస్తే కూడా బాగుంటుంది అనుకుంటున్నావా? తప్పకుండా యేసయ్య నీ లైఫ్లోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, అద్భుతం చేస్తాడు. సో ఆయన మరి ఎంతో సంతోషంగా కిందికి దిగి వచ్చాడు. యేసు ప్రభుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అలానే అందరూ అనుకుంటున్నారు, ఇదేంటి, ఈయన మంచోడు కాదు కదా, ఆయన పాపి కదా, ఆయన తాగుబోతు కదా, ఆయన తిరుగుబోతు కదా, ఎంతోమంది స్త్రీలతో పాపం చేస్తున్నాడు, మరి ఎన్నో అబద్ధాలు ఆడతాడు, ఎన్నో దొంగ సంతకాలు పెడతాడు, లంచాలు తీసుకుంటాడు, ఎంతోమందికి మరి కొంచెం కూడా మరి భిక్షం కూడా పెట్టాడు, దయాదాక్షిణ్యాలు లేవు. ఇలాంటి అన్యాయస్తుడు, సుంకరి, ఇలాంటి దుర్మార్గుడి ఇంటికి యేసుప్రభు వెళ్తున్నాడేంటి అంటే, యేసుప్రభు మంచి వాళ్ళ దగ్గరికే వెళ్తాడు, మంచి వాళ్ళనే ప్రేమిస్తాడు, మంచి వాళ్ళకే సహాయం చేస్తాడు, మంచి వాళ్ళనే రక్షిస్తాడు అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో మంచి వాళ్ళు ఉన్నారా? దెర్ ఈజ్ నో వన్ గుడ్ పర్సన్. ఎవ్వరు కూడా మంచి వాళ్ళు లేరండి. ఎవ్వరు కూడా లోకంలో నీతిమంతులు లేరు. దెర్ ఈజ్ నో వన్ రైచస్ పీపుల్. ఓన్లీ గాడ్ ఈజ్ రైచస్. ఆయన మాత్రమే నీతిమంతుడు. సో ఎవరైతే యేసు ప్రభుని వాళ్ళు హృదయంలోకి అంగీకరిస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు.
సో డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? అనారోగ్యంతో ఉన్న వాళ్ళే కదా. మంచిగా లేని వాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మంచిగా ఉన్నవాళ్ళు డాక్టర్ అవసరం లేదు. అలాగే పాపాత్ములు నేను పాపిని అనుకున్న వాళ్ళకే దేవుడు కావాలి, రక్షకుడు కావాలి. లేదు నేను చాలా మంచివాడిని, నేను పునీతుణ్ణి, నాకు ఏ దేవుడు అవసరం లేదు, నేను చాలా మంచివాడిని, నీతిమంతుని అనుకుంటే వాళ్ళకి దేవుడు అవసరం లేదు. దేవుడు వాళ్ళని పక్కన పెడతాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడు కావాలి అంటే, నువ్వు పాపి, నేను చాలా ఘోరమైన పాపి, నేను చాలా తప్పులు చేస్తానంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడమ్మా. అందుకే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఎంతో ప్రశాంతంగా. మరి ఇంటికి వచ్చిన వ్యక్తికి వాళ్ళు మంచిగా కొంచెం ద్రాక్షారసం, వైన్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం అది. వాళ్ళు కొంచెం వైన్ ఇస్తారనమాట. అంటే అది మత్తు కలిగించే పెద్ద పదార్థం, మత్తు పదార్థం కాదు, మామూలు జ్యూస్, అది వైన్ జ్యూస్. చాలామంది అదే పొరపాటు పడుతూ ఉంటారు. యేసుప్రభు కూడా వైన్ తాగాడు కదా, మనం కూడా వైన్ తాగొచ్చు. ఈ షాపులలో ఉండే వైన్ ఆ వైన్ కాదండి, గ్రేప్ జ్యూస్. ఇప్పుడు ఇంట్లో మీరు గ్రేప్స్ తెచ్చుకొని వైన్ చేసుకోండి, ఆ జ్యూస్ తాగండి. వైన్ తాగే వాళ్ళు అందరూ, డ్రింక్ చేసేవాళ్ళు ఆ జ్యూస్ తాగండి. మరి ఆ జ్యూస్ తాగుతారా? తాగరు. అది తాగితే ఏమన్నా మత్తు వస్తుందా? రాదు. మత్తు వచ్చే పదార్థాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు చెట్ల నుంచి తీసే కళ్ళు ఉంటుంది, అది కూడా ఫ్రెష్ చెట్ల నుంచి తీసే కళ్ళు, మత్తు రాదు. కానీ దాన్ని దాన్ని ప్రాసెస్ చేస్తారు. మరి ఇంకా ఏమేమి కలుపుతారో తెలియదు. మత్తు పదార్థాలు కలిపి దాన్ని మత్తు ఎక్కేలాగా చేసి వాళ్ళు అలా మత్తు ఎక్కించుకుంటారు. సారా, ఇవన్నీ సారా కాసేవాళ్ళు, ఈ కళ్ళు తయారు చేసేవాళ్ళు, వైన్ తయారు చేసేవాళ్ళు, ఇవన్నీ డిఫరెంట్ మత్తు పదార్థాలు. డ్రగ్స్, ఈ మాణిక్ చందులు, ఇవన్నీ డ్రగ్స్కి సంబంధించినవి. గుట్కాలు, ఇవన్నీ కూడా మన శరీరాన్ని పాడు చేసేవి ఇవన్నీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అవి మనం తీసుకోకూడదు. సో ఇక్కడ యేసు ప్రభు మరి రోగులకే కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరలేదు. సో ఎవరైతే నేను పాపి అనుకుంటున్నారో వాళ్ళకి రక్షకుడు కావాలి. సో ఇప్పుడు జక్కయ్య పాపి అని అనుకుంటున్నాడు కదా, అందరూ కూడా పాపి అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు రక్షకుడు ఎవరికి కావాలి? జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. సో జక్కయ్య ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు మరి వాళ్ళని ఎంతో ప్రేమగా పలకరిస్తున్నాడు, జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు ప్రజెన్స్, ఆయన సన్నిధి, ఆయన అక్కడ వెళ్ళగానే ఆయన హృదయంలో ఏదో మార్పు కలుగుతా. మనం కూడా దేవుని మాటలు వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ఏదో మార్పు కలుగుతుంది ప్రియులారా. మనలో ఒక చేంజ్ అనేది వస్తుంది. మన పాపాల గురించి మనకే తెలుస్తుంది. అయ్యో నేను పాపిని కదా, నేను ఈ తప్పు చేశాను కదా, నేను ఇలా ఇంకా చెయ్యకూడదు అనే ఒక ఆలోచన మనలో వస్తుంది ప్రియులారా. అదే ఆలోచన, అదే మార్పు జక్కయ్యలో కలిగింది. జక్కయ్య లేచి నిలబడ్డాడు. ప్రభువా, నేను పాపిని, ఇదిగో నేను చాలామందికి అన్యాయం చేశాను, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తాను, మరి ఇంకా మిగిలిన ఆస్తితో ఎవరెవరికి అన్యాయం చేశాను వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. యేసుప్రభు ఏమన్నా చెప్పాడా? నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేయని చెప్పాడా? ఏం చెప్పలేదు. జక్కయ్యలో కలిగినటువంటి మార్పు అది. సో యేసయ్య మన ఇంటికి వస్తే అలాంటి మార్పులు వస్తాయి. ఆయన మన హృదయంలోకి వస్తే మనలో ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేస్తుంది పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. యాక్చువల్గా ఆయన అన్యుడు, ఆయన యూదుడు కాదు. కానీ ప్రభు ఏమన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్. హల్లెలూయా. ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఈరోజు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు రక్షణ వచ్చిందా? మీ ఇంటికి రక్షణ వచ్చిందా? రక్షణ రావడం అంటే ఏంటి? యేసుప్రభు మన హృదయంలోకి రావడం, యేసుప్రభు మన ఇంటికి రావడం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని వాక్యం చెప్తుంది అపోస్తలుల కార్యం మరి 10వ అధ్యాయం 31వ వచనంలో. ప్రియులారా, ఈరోజు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు. ఏమని విశ్వసించాలి? ఆయన దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన మన పాపాల కోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, శ్రమలు పొందాడు, సిలువలో మరణించాడు,
రక్తం చిందించాడు, మరణించాడు, 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ ఆయన తిరిగి వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు అని నమ్మిన వాళ్ళకి రక్షణ. ప్రభు యేసునందు నమ్మకం ఉంచడం. యేసయ్యను నమ్మాలి అంటే మనం 3 పాటించకూడదు. విగ్రహారాధన చేయకూడదు, ఆ విగ్రహాలకు అర్పించినది తీసుకోకూడదు, మరి ఆ విగ్రహాల దగ్గర పెట్టినటువంటి ఆ బొట్టు ఏదైతే ఉంటుందో కుంకుమ అది పెట్టుకోకూడదు. మరి మాకు బొట్టు పెట్టుకోకపోతే మా ఇంట్లో నడవదు కదా. హైందవులు బొట్టు పెట్టుకోకపోతే ఏమనుకుంటారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు అనుకుంటారు. సో చాలామంది క్రైస్తవులు పాస్టర్లు ఎట్లా అంటే బ్యాప్టిజం తీసుకుంటే ప్రభుని నమ్ముకుంటే ఇంకా బొట్టు పెట్టుకోవద్దు అని చెప్తారు. కానీ కొంతమంది చాలా మంచిగా మెచ్యూర్ అయినటువంటి దైవజనులు బొట్టు ఏమీ ఆటంకం కాదు, ఒక టిక్లీ ఒక బొట్టు పెట్టుకోవడం వలన యేసుప్రభు రక్షణ ఏం తీసేయరు అనేసి కొంతమంది బొట్టుతో పాటే వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బొట్టు ఏమీ ఆటంకం కాదు. ఒక దేవుని బిడ్డలు ఎవరైతే మరి హైందవులుగా ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ప్రభుని నమ్ముకోవాలంటే మీరు బొట్టు తీయాల్సిన పని లేదు, మీరు బంగారం తీయాల్సిన పని లేదు, మీరు పుస్తల తాడు తీయాల్సిన పని లేదు. ఒకవేళ ఆ యొక్క మంగళసూత్రానికి ఏదైనా వేరే బొమ్మలు ఉన్నట్లయితే మీరు అది క్రాస్ సిలువలాగా చేయించుకోవచ్చు, దాని మీద సిలువ గుర్తు వేయించుకోవచ్చు. అంతే, నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే పేరుతో నువ్వు యేసుప్రభుని నమ్ముకోవచ్చు. ఒక బ్రదర్ ఫేస్బుక్లో కృష్ణ అనే ఒక బ్రదర్ ఉన్నారండి. ఫేస్బుక్లో చాలా ఫేమస్ అయిన కృష్ణ ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది. ఆయన టెస్ట్ మనీ కావాలంటే మీరు బ్రదర్ యొక్క ఫేస్బుక్ లాగిన్ అవ్వండి. అందులో ఆయన చెప్పారనమాట. ఆయన ఒక హిందువుగా ఉండే యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసి ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈరోజు ఆయన ఎంతోమందికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంతో భారంతో ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇండియాలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. మరి ఆయన పేరు కృష్ణ, పేరు మార్చుకోలేదు. అందుకే ఆయన కృష్ణ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం కృష్ణ అని పెట్టుకున్నాడు. సో ఎంతో గొప్ప. వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు ప్రియులారా. మరి కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదమ్మా, చింతించాల్సిన అవసరం లేదు. మనం దేని గురించి కూడా మరి వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో ఇష్టం లేదనుకోండి, హస్బెండ్కి ఇష్టం లేదు, లేదా వైఫ్కి ఇష్టం లేదు, లేదా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు, మీ మనసులోనే మీరు ప్రభుని తెలుసుకుంటున్నారు, నమ్మాలని ఉంది, మీ మనసులోనే నమ్మండి. మనసులోనే మీరు దేవుణ్ణి మరి ప్రార్థన చేసుకోండి. మీకు అవకాశం దొరికినప్పుడు బ్యాప్టిజం తీసుకోండి. మీరు అది కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ వ్యక్తిగతమైనది, మీ పర్సనల్. ఇప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ మనం తింటాం, మనకి ఇష్టమైన డ్రింక్ మనం తాగుతాం కదా, మనకి ఇష్టమైన టీవీలో వచ్చే ప్రోగ్రాం మనకి ఇష్టమైనది చూస్తాం, ఫోన్ మనది, మన ఫోన్ మనకి ఇష్టమైన ప్రోగ్రాం మనం చూస్తాం. అది మనకు ఒక స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. సో దేవుడి విషయంలో కూడా నీకు ఇష్టమైన దేవుణ్ణి, నీకు నచ్చిన, నీ హృదయానికి నచ్చినటువంటి, నీకు నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ నీకుంది. కానీ సైతానుడు ఈ స్వేచ్ఛనే దొంగిలించాలని చూస్తున్నాడు. మన ఇండియాలో అన్నిటికీ ఫ్రీడమ్ పెట్టాడు. పిల్లలకి ఏ చిన్న పిల్లలు కూడా పనికిమాలిన మూవీస్, దృశ్యాలు, ఫేస్బుక్, ఇంటర్నెట్ అన్నీ చూసి పాడైపోవచ్చు. దానికి ఎలాంటి చట్ట విరుద్ధాలు లేవు. కానీ ఎవరినైతే మంచిగా మారుస్తుందో, తాగుబోతులని, తిరుగుబోతులని, పాపాత్మలను మారుస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ గ్రంథాన్ని బోధించే వారిని, ఆ గ్రంథాన్ని నమ్ముకుంటున్న వాళ్ళని నిషేధించడానికి మత మార్పిడి, దానికి ఒక పేరు పెట్టేసి మతం మార్చేస్తున్నారు. లేదా మతం మార్చుకోకూడదు అని ఎంతోమంది దైవ సేవకులను కొడుతూ, తిడుతూ, చంపుతూ ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అదే పిచ్చి సినిమాలను బ్యాన్ చేయొచ్చు కదా. ఇలాంటి సినిమాలు పిల్లలు చూడకూడదు, ఇట్లాంటి ఇంటర్నెట్లో ఇలాంటివి ఉండకూడదు, ఇది తీసేసేయాలి. ఎవరైనా అడుగుతారా? ఒక్కళ్ళైనా అడుగుతారా? దానికి ఫ్రీడమ్ ఉంది, అన్నిటికీ ఫ్రీడమ్ ఉంది. లేడీస్ అన్నీ చేయొచ్చు, ఫ్రీడమ్. పురుషులకి ఫ్రీడమ్, పిల్లలకి ఫ్రీడమ్.
వేరే ఇతర దేశాల్లో చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఫ్రీడమ్, తల్లిదండ్రులు ఒక వయసు వస్తే తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద కోప్పడడానికి లేదు, ఫ్రీడమ్ కావాలి, అన్నిటికీ ఫ్రీడమ్ కావాలి. కానీ దేవుడి విషయంలో మాత్రం ఫ్రీడమ్ ఇవ్వద్దు. ఎందుకు? దేవుడి విషయంలో ఫ్రీడమ్ ఇస్తే అందరూ ప్రభుని నమ్ముకుంటారు కదా, అందరు క్రైస్తవులు అందరు దేవుని బిడ్డలు అయిపోతారు. మరి సైతానుడు ఎట్లా వాడు రాజ్యం వాడు స్థాపిస్తాడు? సైతానుడు ఏం చేశాడు? ఈ చివరి కాలంలో ఈ యూట్యూబ్ని, ఫేస్బుక్ని కూడా వాడుకుంటున్నాడు. మన క్రైస్తవుల కంటే ఎక్కువ వాడే వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలు అందరూ వాక్యం యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాక్యం చెప్తే, సాక్ష్యాలు చెప్తే ఎంతోమంది మారిపోతారు. కానీ ఎంతమంది ఈ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని వాడుకుంటున్నారు? అందరూ వాడుతున్నారా? లేదు. మూసిగేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇదొక్కటే తెలుసు మనకి. గదుల్లో ఉండడం. బయట వేల మంది, లక్షల మంది నశించిపోతున్నారు రక్షణ లేకుండా. వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త? అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న ఈ మొబైల్ వాడుకోండి, ఫోన్ వాడుకోండి, ఫేస్బుక్ వాడుకోండి, యూట్యూబ్ వాడుకోండి. తర్వాత ఈ నెట్ కూడా ఉండకపోవచ్చు, ఇంటర్నెట్ కూడా తీసేస్తే మనం ఎవరికి సువార్త చెప్తాం? అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నెట్ మణిపూర్లో నెట్ ఆపేశారు, అవునా? అది ఒక రాష్ట్రంలో జరిగింది. ఫ్యూచర్లో ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో జరగదు అని గ్యారంటీ ఉందా? ప్రభు రాకడ సమయం చాలా సమీపంగా ఉంది ప్రియులారా. కాబట్టి చెప్పండి, యేసయ్య గురించి చెప్పండి, తెలియని వాళ్ళకి చెప్పండి. మరి తెలుసుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు మీరు తెలుసుకోండి. యేసు ప్రభుని ద్వేషించే వాళ్ళు కూడా ఎందుకు నేను యేసు ప్రభుని ద్వేషించాలి ప్రశ్నించుకొని, అసలు ఈ బైబిల్లో ఏముంది, ఈ బైబిల్ని ఎందుకు విమర్శిస్తున్నారు, అసలు ఇందులో ఏముంది నేను చూడాలని ఒక్కసారి మీరు చదవండి, బైబిల్ చదవండి. అప్పుడు మీకు తెలుస్తుంది. చదివిన తర్వాత కూడా మీకు ఓకే ఇది నాకు నచ్చలేదు, నాకు ఇది కరెక్ట్ కాదు, ఓకే వదిలేసేయండి, అంతే. నమ్మిన వాళ్ళు రక్షించబడతారు. నమ్మిన వాళ్ళకి ఏమవుతుంది? బైబిల్ ప్రకారంగా వాళ్ళకి నరకమే అనేసి ఉంది. ఓకే, అది నువ్వు నమ్మకపోతే అది నీ ఇష్టం. నమ్మిన వాళ్ళకే కదా, నువ్వు నమ్మట్లేదు కాబట్టి, యేసుప్రభుని నమ్మట్లేదు కాబట్టి అది ఏం జరిగినా అది తర్వాత విషయం. కానీ ప్రేమతో మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ప్రభుని తెలుసుకోవాలి, రక్షించబడాలి, పరలోకం రావాలనేది మా ఆశ. అందుకోసం ఈరోజు ప్రభు నాకు ఈ వాక్యం చెప్పమని చెప్పారు, రక్షణ సువార్త. మరి జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడు, కానీ యేసుప్రభు ఆయన ఇంటికి వచ్చాడు, ఆ పాపిని ప్రేమించాడు, ఆ పాపిని క్షమించాడు. ఆ పాపి ఈరోజు నీకు రక్షణ వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. రక్షణ ఇచ్చి ఆయన సంతోషంగా బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూస్తే జక్కయ్య ఇల్లు ఒక దేవాలయముగా మార్చబడిందంట. మేము 3 సార్లు వెళ్ళాను, కానీ నేను జక్కయ్య ఇంటికి వెళ్ళలేకపోయాను. ఈసారి మరి దేవుడి చిత్తం అయితే వెళ్ళాలి. ప్రభు సమయం ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే ప్రభు నడిపిస్తే వెళ్ళాలి. కానీ ఈలోపు ఎంతోమంది నశించిపోయే ఆత్మలకి యేసయ్య గురించి చెప్పాలనేది నా ఆశ ప్రియులారా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా నేను యేసు ప్రభుని నా దేవుడిగా, రక్షకుడిగా అంగీకరిస్తాను అని మీరు కనుక నిర్ణయం తీసుకుంటే దయచేసి నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవ్రీడే నా యొక్క లైవ్ 300 మెంబర్స్ వరకు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకా షేర్ చేయండి ప్రియులారా. ఈ రక్షణ ఇంకా అనేక మందికి తెలియాలి. మీ ఫ్రెండ్స్ ఈ 300 మెంబర్స్కి పంపించండి. 600 మెంబర్స్ చూసినట్టు అవుతుంది కదా ఫేస్బుక్లో. మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూప్స్లో పంపించండి. ఎంతమంది మీకు కనెక్షన్లో ఉన్నారు, ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళకు కూడా వినిపించాలని మనం చేస్తున్నాను. సో ఈ చివరి ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే మరి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో నా వెనకాల చెప్పండి. యేసయ్య, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. యేసయ్య, నీవే నిజమైన దేవుడని నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంతవరకు నాయన ఈ లోకంలో విగ్రహాలు, నేను చూస్తున్న ఈ మనుషులు, ఈ చెట్లు, ఈ జంతువులు దేవుళ్ళు అనుకున్నాను. కానీ ప్రభా, నీవే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను ప్రభా. హృదయపూర్వకంగా నీవు నా తండ్రివని, రక్షకుడువని, నా సృష్టికర్తవని నేను అంగీకరిస్తున్నాను. యేసయ్య, నా కోసమే నువ్వు పరలోకం నుండి వచ్చావు, నా కోసమే, నా పాపాల కోసం నా సిలువలో మరణించావు, శ్రమలు పొందావు, రక్తం చిందించావు. నైనా దేవా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడగండి, నన్ను శుద్ధి చేయండి ప్రభువా. యేసయ్య, నన్ను దారిద్ర్యం నుంచి తప్పించండి, రోగాల నుండి స్వస్థపరచండి, నా యొక్క మరణం నుండి నన్ను తప్పించండి, నిత్య జీవం నాకు అనుగ్రహించండి.
యేసయ్య నా హృదయంలోనికి రండి, ఈరోజే ఇప్పుడే నా హృదయంలోనికి రండి. యేసయ్య నన్ను నీ బిడ్డగా మార్చుకోండి, నాకు మీ రక్షణ దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్య నీ సాక్షిగా నన్ను నిలబెట్టండి, మీ ఆత్మతో నన్ను నింపండి. నైనా మీ ఆత్మ, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. మీరు ఆకడకు నన్ను సిద్ధపరచండి, ఎత్తబడే సంఘంలో నన్ను ఉంచండి. నైనా నా ద్వారా ఇంకా అనేక మందికి నీ సువార్తను అందించడానికి నా చేతులను, నా నోటిని బలపరచండి, నన్ను సాక్షిగా నిలబెట్టండి. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ ప్రేయర్ చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా రక్షణ పొందుకున్నారు. యేసయ్య ఈరోజు మీకు కూడా రక్షణ ఇస్తున్నారు. మీరు ఇంకా ప్రభు గురించి తెలుసుకోవడానికి బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి, లేదా ఆన్లైన్లో చదువుకోండి. మీకు ఎలా వీలైతే అలాగా, మీకు వీలైతే చర్చికి వెళ్ళే అవకాశాలు ఉంటే ఒక మంచి సంఘానికి దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళండి. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.